ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళు కొంతమంది ఐగుప్తి అవమానం లాంటి అవమానంలో ఉన్నారా, నిందలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఆర్థిక సమస్యలో ఉన్నారా, లేకపోతే చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి బ్రదర్ అంటారేమో. భర్త మారలేని సమస్య, బిడ్డలు మారని సమస్య, భర్తకు త్రాగుడనే వ్యసనం ఉంది, నా బిడ్డ ఆదాయం ఇంటికి చేరలేదు, నా బిడ్డ సరిగ్గా తన భార్యతో నడుచుకోవట్లేదు, భార్యాభర్తలకి సఖ్యత లేదు, నా బిడ్డలు విడిపోదాం అనుకుంటున్నారు, నా కుటుంబంలో సమాధానం లేదండి. ఆ తండ్రి ఆ కుమారుడు ఒక్కరోజు కూడా ఒక గదిలో లేరండి. ఈ గదిలోకి తండ్రి వస్తే ఆ కొడుకు ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళిపోతాడట. సమాధానం లేదు. ఐగుప్తులో ఉన్న పరిస్థితి, ఆ ఇంట్లో అవమానం ఉండొచ్చు, మీ ఇంట్లో నిందలు ఉండొచ్చు, మీ ఇంట్లో వేదన ఉండొచ్చు, మీ ఇంట్లో శ్రమ ఉండొచ్చు, మీ ఇంట్లో అరువు కరువు ఉండొచ్చు, లేకపోతే చెప్పుకోలేనంత అప్పు ఉండొచ్చు, చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు, తీరని రోగం అవ్వచ్చు, వీడని వ్యాధి అవ్వచ్చు. నీ సమస్య ఏదైనా సరే ఈ రాత్రి నువ్వు వచ్చిన చోటు గిల్గాలు. చపలు కొడుతూ దేవుని నామాన్ని మహింపడాలి. గిల్గాలు లాంటి చోటుకు వచ్చావు నువ్వు. వారు ఐగుప్తు నుంచి వారు గిల్గాలుకు వచ్చారు. ఈ రోజున నువ్వు లోకములో నుంచి గిల్గాలుకు సాదృశ్యంగా ఉన్న దేవుని సన్నిధికి వచ్చిన నీవు ధన్యుడువు. మేలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి. దేవుడు తప్పక నీకు అద్భుతం చేస్తున్నాడు.